దేవుని స్వరం ఏంటో సైతాన్ స్వరం ఏంటో మనకు తెలియాలి. ఎవరు స్వరమ్మ? దేవుని స్వరం ఏంటో సైతాన్ స్వరం ఏంటో నువ్వు గుర్తుపట్టకపోతే గొంతులో పడతావు. ఎక్కబడి చెప్పండి, గుర్తుపట్టబోతే ఏమంటాం? గుంటలో పడిపోతాం, అవునా, నష్టంలో పడిపోతాం. ఈరోజు నీ భర్త స్వరం ఏంటో పక్కోడింటి స్వరం ఏంటో తెలియపోతే అట్లా నీకు ఖచ్చితంగా నీ భర్త గొంతు ఎలా నీకు గుర్తుపడతావు, నీ భార్య గొంతు ఏంటో గుర్తుపడతావు. కానీ అట్లాగే సైతాను స్వరం ఏంటో దేవుని స్వరం ఏంటో గుర్తుపట్టకపోతే ఆ నరకం అనే గొంతులో మనం ఏమైపోతామో పడిపోతాం. అందుకే ఇదిగో మంచి చేయమని చెప్పేదంతా దేవుని స్వరం, చెడ్డీ చేయమని చెప్పేదంతా సైతాన్ స్వరం. ఈ రెండు నువ్వు గుర్తుపట్టావంటే ఇది అమ్మో ఇది సైతాన్ స్వరం నాయనో, దీని మాట వినకూడదని అన్నావా, నువ్వు గొంతులో పడకుండా పరలోకంలో పడిపోతావు. అదే అవ్వమ్మగారు లాగా విన్నావనుకో ఏమైపోతావు? గొంతులో పడతావు, నరకానికి వెళ్ళిపోతావు. కనుక జాగ్రత్త.